అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. నాదే పెత్తనం నడవాలి, నేనే పెత్తనం చెలాయించాలి, నేను ఏది చెబితే నా అడుగుజాడల్లోనే నడవాలి అందరూ అని చెప్పేసి రేవంత్ అన్న మైండ్ సెట్. కానీ సీనియర్ పార్టీ నాయకులు ఊకుంటారా? చీమలు పెట్టిన పుట్టలో పాములకు కీరువైనట్లు అన్నట్లు వీళ్ళు పాపం ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ వచ్చిర్రా. మరి ఏం చేసారు? కానీ కాంగ్రెస్ పార్టీతోనైతే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్న సీనియర్ నాయకులు ఊకుంటారా? కుత ఉడికిపోతారు కదా. కానీ ఉడికిపోయినా కూడా ఈ వానాకాలము చల్లబడ్డది. మంత్రులు గరమే ఉన్నారు కానీ ఆ గరాన్ని వ్యక్తం చేయలేకపోతా ఉన్నారు. మొన్నటిదాకా ఎండలు కొట్టినప్పుడే వ్యక్తం చేయలేకపోయినరు. ఇక ఇప్పుడు వానాకాలము లోపల గరం ఉంటుంది కాబట్టి లోపలనే దాచుకుంటారు. ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయినట్టు లోపల కుత ఉడుకుతా ఉన్నాడట. అందరితో పాటు ఆయన కూడా ఉడుకుతా ఉన్నాడు. ఎందుకు ఉడుకుతుండు, ఏం కథ, ఎందుకు పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం. చూస్తూ అట్లనే ఒక లైక్ కూడా చేయండి. రైట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ ఏదైతే ఉన్నదో నీటిపారుదల శాఖ, ఈ సివిల్ సప్లై శాఖ నీటిపారుదల శాఖ. నీటిపారుదల శాఖలో మేను రేవంత్ రెడ్డి పావులు కదుపుతూ ఉన్నాడట. రేవంత్ రెడ్డి పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడట. ఈ రేవంత్ రెడ్డి అన్ని శాఖలలో పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు. ఏదైనా మంచి జరిగితే ఆయన ఖాతాలో వేసుకుంటాడు, చెడు జరిగితే మంత్రుల ఖాతాలో నెట్టేస్తాడు. అది ఫస్ట్ నుంచి వస్తున్న ముచ్చట్నే. మొన్నటికి మొన్న పొన్నం ప్రభాకర్ శాఖ ఏదైతే ఆర్టీసీ ఉన్నదో ఆర్టీసీ సమ్మె జరుగుతూ ఉన్నప్పుడు ఇది పొన్నం ప్రభాకర్ చేయబట్టే అయింది, ఇంత దూరం వచ్చింది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ మీదకి నెట్టేసి ఆయన అనుబంధ సంస్థలల్లో కొన్ని కథనాలు కూడా ఏపించిండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పేసి వార్తలు కూడా బయటకు వచ్చినాయి. క్యాబినెట్ సమావేశంలో పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి మీద ఫుల్ సీరియస్ అయ్యిండు. మంత్రులను కీలు బొమ్మల లెక్క ఆడిస్తా అనుకుంటున్నావా? అది సాధ్యం కాదు. కీలు బొమ్మలు కాదు మంత్రులు అంటే. నీ శాఖలు నువ్వు చూసుకో, మా శాఖలు మేము చూసుకుంటామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయితే వీళ్ళు మధ్యలో చొరవ తీసుకొని ఆ లొల్లిని బంద్ చేయించిరనే ముచ్చట్లు కూడా బయటకు వచ్చినాయి. గాంధీ భవన్ వర్గాల నుంచి ముచ్చట్లు వినబడ్డాయి. రైట్. మొత్తం మీద ఇక్కడ నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డిది అయినప్పటికీ కూడా ప్రభుత్వ సలహాదారునిగా ఆదిత్యనాథ్ దాస్ ఉంటాడు. ఆ ఆదిత్యనాథ్ దాసు తెలంగాణ నీటి హక్కులను వ్యతిరేకించిన వ్యక్తి. ఇప్పుడు వీళ్ళు శాఖలలో పెత్తనం చెలాయించుకుంటా నేను ఉత్తమ్ కుమార్ అన్నకు ఒకటే చెప్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో నీ శాఖల పెత్తనం చెలాయించి నీకేం తెలియకుండా ఆయన ఏమంటారు ట్రాన్స్ఫర్లు ఆయననే చేస్తుండు, బదిలీలు ఆయననే చేస్తాడు, అన్నీ ఆయననే తీసుకుంటాడు, ఇంజనీర్లు అందరూ ఆయనకే సీఎంఓ దగ్గరికే పరుగులు తీస్తూ ఉన్నారు అని చెప్పేసి మీరు సప్పుడు దేక ఊకుంటే మాత్రం కుదరది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు బరాబర్ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రేవంత్ రెడ్డి మరణ శాసనం రాస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు కోసము, గురువు చంద్రబాబు కోసము ఇలా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినా కూడా మీరు ఊకుంటున్నారంటే రేవంత్ రెడ్డి ఎంత ద్రోహం చేస్తూ ఉన్నాడో దానికి రెట్టింపు ద్రోహం మీరు చేసిన వాళ్ళు అవుతారు. బరాబర్ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. లోపల కుత ఉడికి లోపల ఫైర్ అయ్యి ఊకోవాల్సిన అవసరం ఎంతైనా లేదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రానికి నేను నీటిపారుదల శాఖ మంత్రిని అని చెప్పుకుంటారు కాబట్టి బరాబర్ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కుత ఉడికిపోయి లోపట్నే ఊకుంటే అస్సలు నడవదు. ఇక్కడ మొత్తం మీద నీటిపారుదల శాఖలో రేవంత్ రెడ్డి పెత్తనం పెరిగిపోయింది. మంత్రి కోటరీ హవానే నడుస్తూ ఉన్నదట. రేవంత్ రెడ్డి హవానే నడుస్తూ ఉన్నది. ఇక మరి మొత్తం మీద అమాత్యుడికి అంటే ఆ నీటిపారుదల శాఖ మంత్రికి తెలియకుండానే తెర వెనుక కొందరు అనుయాయులతో సీఎంఓనే అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నదా? నియామకాలు, బదిలీలు మొదలు బిల్లుల చెల్లింపులోను సీఎంఓని కీలక భూమిక పోషిస్తున్నదా? తాజాగా సీఎం పాలమూరు పర్యటన కూడా ఈ కోటరీ కనసన్నోళ్ళనే కొనసాగిందా అంటే జలసౌధ వర్గాల నుంచి అవును అనే సమాధానం వస్తూ ఉన్నది. ఇప్పుడు ఇదే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జలసౌధలో జరిగే మీటింగులకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాణిస్తలేరు అంటే మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ తెరచాట్న ఏ విధంగా ఆంధ్ర ప్రాంతానికి మంచి చేయడం కోసము, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడం కోసము, మన నీళ్ళ నాటు దోసి పెట్టడం కోసము రేవంత్ రెడ్డి ఏ విధంగా పావులు కదుపుతా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఉత్తమ్ నీటిపారుదల శాఖ మంత్రిని కలవాల ఇంజనీర్లు, కానీ రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు, లేకపోతే సీఎంఓలో అధికారులను కలుస్తూ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు నీటిపారుదల శాఖను ఏ విధంగా గుప్పెట్లో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి.
మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెక్ పెడదామని అనుకుంటుండా? ఏమనుకుంటుండు? ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయబట్టే ఇప్పుడు నీటిపారుదల శాఖలో రేవంత్ రెడ్డి పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు. కానీ మనకు మరణ శాసనం, నీటికి మరణ శాసనం రాసినప్పుడు తెలంగాణ ప్రజలందరూ నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద గుస్తా అవుతారు, బరాబర్ అవుతారు. ఎందుకంటే నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించలేడు అని చెప్పేసి అప్పటి కూడా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డికే వస్తుంది. ఎటు పెట్టినా రేవంత్ రెడ్డి టార్గెట్ రీచ్ అవుతాడు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయాల్సింది ఏందయ్యా అంటే ఈ నీటి హక్కుల విషయంలో ఏ విధంగానైతే ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారో, లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళని ఎక్కువగా తోడి పంపించాలని చూస్తూ ఉన్నారో ఆ ముచ్చట్లన్నీ బయట పెట్టాలి. పాపం బయట పెట్టాలంటే జలసౌధలో జరిగే మీటింగ్లకు కనీసం ఇంజనీర్లను కూడా రాణిస్తలేరట. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏం రాణిస్తారు చెప్పుండ్రి? ఇంజనీర్లు సైతం మంత్రి కంటే ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టే ప్రదక్షిణ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై శాఖ మంత్రి ఉత్తమ్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు అధికార వర్గాల్లో చర్చ కొనసాగుతూ ఉన్నది. సీఎంఓ కనసన్నల్లోనే ఇరిగేషన్ శాఖలో సీఎం అనుయాయులు పైరవీతో వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. చూడుండ్రి, నీటిపారుదల సలహాదారునిగా ఆదిత్యనాథ్ దాస ఉన్నాడు. ఆయన తెలంగాణ ప్రాంత నీటి హక్కులను వ్యతిరేకించిన వ్యక్తి. అండ్ పైరవీలు చేసుకొని వచ్చిన వాళ్ళే, అంటే ముఖ్యమంత్రి పైరవీలు చేసుకొని వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారట. మరి వాళ్ళు ఆంధ్రోళ్ళు తెలియదు, తెలంగాణలో తెలియదు. ఆంధ్రోళ్ళు అయితే ఆంధ్ర కోసమే పనిచేస్తారు కదా, ఆదిత్యనాథ్ దాస్ పనిచేసినట్టు. రైట్. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ బదిలీలు చేయాలంటే వాళ్ళు ఏ ప్రాంతాన్ని అయితే ఎంచుకుంటారో ఆ ప్రాంతానికి బదిలీ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కోరుకుంటేనే ఈ బదిలీలు ఎట్లా కొనసాగుతున్నాయి అంటే వాళ్ళు ఎంచుకున్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకు బదిలీ చేయడము, వాళ్ళు బదిలీలు కోరుకోకపోయినప్పటికీ కూడా పాపం వాళ్ళని బదిలీ చేస్తూ ఉన్నారట. అది రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇంజనీర్, ఒక ఆఫీసరు నన్ను బదిలీ చేయొద్దు అని చెప్పేసి కోరుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి ఒప్పుకోలేదట. ఒప్పుకోకపోతే ముఖ్యమంత్రి లెవెల్లో ఆయన పైరవి జరిపించుకొని అక్కడనే ఉన్నాడట. ఆ బదిలీ వద్దని చెప్పేసి అది చేసిండు. మరి ఇక్కడ ఎవరి పెత్తనం నడుస్తూ ఉన్నది? బరాబర్ రేవంత్ రెడ్డి పెత్తనమే నడుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ కొంచెం చదువుకుందాము. ప్రభుత్వ సలహాదారు మొదలుకొని దిగువ స్థాయి వరకు పలు కీలక విభాగాల్లో సీఎంఓ ఆదేశాల మేరకు వచ్చి చేరిన ఇంజనీర్లే ఉన్నారన్న చర్చ నడుస్తూ ఉన్నది. వారిదే పెత్తనం కొనసాగుతున్నదని జలసౌధ వర్గాలు నొక్కి చెబుతున్నా. ఇటీవలి బదిలీల సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు అమాత్యుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా పారదర్శకత పాటించాలని, ఏ విభాగం ఇంజనీర్లను ఆ విభాగానికే బదిలీ చేయాలని తేల్చి చెప్పిండ్రు. కానీ ఆచరణలో అమాత్యుడి ఆదేశాలకు విరుద్ధంగానే పలు బదిలీలు కొనసాగినాయి. సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలని క్షేత్రస్థాయిలో అమలు చేశారని తెలుస్తున్నది. వాస్తవంగా నిబంధనల మేరకు ఆప్షన్ పెట్టుకున్న చోటుకు బదిలీ చేయాలి. అక్కడ అవకాశం లేకుంటే మరోసారి అవకాశం ఇవ్వాలి. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు సైతం వారు కోరుకుంటేనే చేయాలి. కానీ ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో 40 నుంచి 50 మంది ఇంజనీర్లను ఆప్షన్ పెట్టుకున్న చోటు కాకుండా ఇంతకుముందు చెప్పిన కదా వేరే జాగాలకు బదిలీ చేస్తూ ఉన్నారట. ఇష్టారీతిన బదిలీ చేస్తూ ఉన్నారట. మరి ఎందుకు ఇంతగానో పెత్తనం జలాయిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలియదు. కానీ ముఖ్యమంత్రి వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలిసింది. బదిలీల విషయంలో సీఎం తెర వెనుక ఉండి నడిపిస్తున్న వ్యవహారాలు పైరవీలతో తాను ప్రత్యక్షంగా బదనామవుతున్నానని సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. వాపోతే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఏం చేయాలంటే బరాబర్ బయటికి చెప్పాలి. బరాబర్ రేవంత్ రెడ్డి మీద మీరు తిరుగుబాటు లేవనెత్తాలి. ఎందుకు నా శాఖలో నువ్వెందుకు పెత్తనం చెలాయిస్తున్నావు? ఎవరి మెప్పు కోసం పెత్తనం చెలాయిస్తున్నావు? ఎవరి హక్కులను కాల రాస్తా ఉన్నావు అని చెప్పేసి ఎండ్ ఆఫ్ ది డే బలి కావాల్సింది ఉత్తమ్ కుమార్ రెడ్డే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అవుతుండట. లోపట్నే పాపం అనుచరులకు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడట. ఇట్లా ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరనే మత్తు శాఖలు ఉన్నాయి. విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉన్నది, రక్షణ శాఖ ఆయన దగ్గరనే ఉన్నది. అది ఏ విధంగా నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా ముందడుగు పోతుందో మనం చూస్తూనే ఉన్నాం. విద్యాశాఖ ఆగమాగం. వాళ్ళకి పీరియడ్ ముగియక ముందే రాజీనామా చేసి విద్యాశాఖ చైర్మన్ ఆకునూరు మురళి పక్కకు జరిగేసిండు. అంటే విద్యాశాఖ ఏ విధంగా నడుస్తూ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. గురుకుల పిల్లలు, అటు విద్యార్థులు, ఇంటర్ బోర్డు రద్దు చేస్తాము, అట్లా ఇట్లా మన్ను మశానం అన్నీ తలకాయలేని ముచ్చట తప్ప ఎవరు రాసిస్తారో స్క్రిప్ట్ ఏం కథనో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం బూమరాంగ్ అవుతాడు. ఆయన శాఖలు ఆయన వెలగబెడుతున్న జాలదని ఇంకా వేరేటోళ్ళ శాఖలో కూడా కాలు పెడతాడు, చేయి పెడతాడు రేవంత్ రెడ్డి. ఎందుకు కాలు పెట్టుడు చేయి పెట్టుడు అంటే నీటిపారుదల శాఖల
ఆయన గురువు గారి కోసమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద తిరుగుబాటు లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. ఒక తెలంగాణ బిడ్డగా మీరు ఊకుంటే మాత్రం రేవంత్ రెడ్డి కంటే రెట్టింపు ద్రోహం తెలంగాణ ప్రాంతానికి చేసిన వాళ్ళు అవుతారు. బరాబర్ మాట్లాడాలి ఈ అంశం మీద. ఎందుకు ఆయన పెత్తనం చెలాయిస్తూ ఉంటే, ఆయన ఇంజనీర్లందరూ ఆయన చుట్టే లైన్లు కడతా ఉంటే మీరెందుకు ఊకుంటా ఉన్నారు? మరి మీకు ఎందుకు ఇచ్చారు శాఖ అని చెప్పేసి నిలదీయాల్సిన అవసరం ఉన్నది కదా, లేదా? మాట్లాడరా? బాధ్యత లేదా? చూసుకుంటే గుడ్లాపగిచ్చి ఇట్లా మిటమిట చూసే వరకు పుణ్యకాలం కాస్త స్వాహ అంటది. అసలే కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు రేవంత్ అన్న. ఆ కాపాడుకునే ప్రయత్నంలో ఏమేం చేస్తూ ఉన్నాడు? ఆయన ప్రజాబలం నా వైపు ఉన్నది అని చెప్పేసి బల ప్రదర్శన ఏ విధంగా చేసుకుంటా ఉన్నాడు? ఇంకొక వీడియోలో మనం బరాబర్ మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. క్షణాలు.